అయ్యా, నా బిడ్డ ఉలుకు పలుకు లేకుండా అట్లా సోత్త ఉండిపోనాదయ్యా. స్వామి, నా బిడ్డ జాతకం ఎట్టాగుండదయ్యా? మాట రావట్లేదు, గుండెల్లో వణుకు పుడుతుందయ్యా. భగవంతుడు ప్రతి మనిషికి 100 ఏళ్ల ఆయుష్ను ప్రసాదిస్తాడు. కానీ గత జన్మ పాపపుణ్యాలు కర్మఫలాల వల్ల ఈ జన్మలో గ్రహఫలాలు జాతక దోషాల వల్ల ఆయుష్లో హెచ్చుతగ్గులుంటాయి. జాతస్య మరణం ధ్రువం. పార్వతి జాతకంలో గండం కొంచెమే ఉండొచ్చు, కానీ దాని ఫలితం ఏంటో చూడండి. చూపు తప్ప మాట లేని పార్వతి మామూలు మనిషి అయ్యే మార్గం చెప్పండి సిద్ధాంతి గారు. వెతకండి, మీకు తెలిసిన శాస్త్రాలన్నీ తిరగేయండి. అమ్మా, ఈ అమ్మాయి జాతకం మీద సూర్య ప్రభావం చాలా ఉంది. ఏడాదికి 2 సార్లు సూర్యుడు భూమధ్య రేఖ మీదకు వస్తాడు. మకర రేఖ మీదుగా ఉత్తరానికి, కర్కాటక రేఖ మీదుగా దక్షిణానికి మారేటప్పుడు భూమధ్య రేఖను సూర్యుడు పాలిస్తాడు. భూమండలానికి భాస్కరుడు నడినెత్తిన ఉన్నప్పుడు పార్వతి పుట్టింది. సిద్ధాంతి గారు, ఘట్టమనేని కుటుంబం వల్ల ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రాణాలకు హాని తలపెట్టాం. అటువంటి పనులు నేను సహించను. అలాంటిది హనుమంతు కూతురు కొన ఊపిరితో పోరాడుతుంటే అక్కడ ఊపిరి ఆగిపోతే ఇక్కడ మా వంశ చరిత్రకే మాయను మచ్చ ఏర్పడుతుంది. భూమధ్య రేఖ మీద స్తబ్దుగా ఉన్న సూర్యుడిలో కదలిక వస్తే గాని పార్వతి పరిస్థితి చెప్పలేం. ప్రపంచం నలుమూలల నుంచి డాక్టర్స్ రప్పించగలం, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. కానీ సూర్యుడిలా కదలికలు తెప్పించగలవా? మీ పట్టుదల నాకు అర్థమైంది. భగభగమండే సూర్య భగవానుడే మీ ప్రయత్నానికి చెలించిపోతాడు. కానీ చలనం వచ్చిన మరుక్షణమే సూర్యగ్రహణం మొదలవుతుంది. అది కూడా రాహు ఆధీనంలోకి వెళుతుంది. రాహువు ప్రభావం సూర్యుని మీదనే కాదు, అచేతనంగా పడి ఉన్న పార్వతి మీద కూడా పడుతుంది. దేవుడైతే రాహుకేతువుల నుండి తప్పించుకుంటాడు స్వామీజీ. మానవ మాత్రులమైన మనమేం చేయాలో చెప్పండి. ఆ రాహువు నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. సర్వదోష నివారణ హోమం జరిపిస్తూ ద్రాక్షారామ లింగేశ్వరుడికి అక్కడున్న గోదావరి నదీ నీళ్లతో అభిషేకం చేయించి ఆ నీళ్లని తీసుకువచ్చి పార్వతికి తాగించాలి.
స్వామి స్వామి అట్ట చేతి నా కూతురు బతుకుతుందా స్వామి? మీకు దండం పెడతానయ్యా. అమ్మా నా రక్తం దారిపోతానమ్మా. ఆ గోదావరి నేను నీరెట్టుకోతానమ్మా. లయకారుడైన ఆ సర్వేశ్వరుడే సంపూర్ణ ఆయుష్ను ప్రసాదించగలడు. ఎందుకంటే ఆయన భార్య సతీదేవి ద్రాక్షారామంలోనే ఆత్మహత్యకు పాల్పడింది కనుక. ఆ ఆవేదన పరమశివునికే తెలుసు. పార్వతి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించే ఈ పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఆమె అలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉండాలంటే ఆ దేవుడే అడ్డుకోవాలి. సాక్షాత్తు ఆ దేవదేవుడే, ఆ పరమశివుడే అడ్డుకోవాలి. ఆపాలి, ఆపాలి, ఆపాలి. పార్వతికి మళ్ళీ అలా జరగకూడదు. హనుమంతుకి కడుపు కోత మిగల్చకూడదు. ద్రాక్షారామం భీమేశ్వరుడి మనసు కరిగించే ప్రయత్నం ఏదైనా ఉంటే మేము మా కుటుంబం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే స్వయంభూలింగేశ్వరుడికి అభిషేకం అందరూ చేస్తే పనికిరాదమ్మా. మీరే స్వయంగా వెళ్లి జరిపించాలి. ఏంటండి పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు మీరు ఏమైనా కోడు పలుకున్నారా? ఎఫ్ఆర్సిఎస్ ఫ్రమ్ సింగపూర్ అని చెప్పి 10 లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ని రప్పిస్తే 2 కత్తర్లేసి కష్టమని చెప్పి అఖిలకి రక్తం ఇవ్వాలని చెప్పి చేతులెత్తేశాడు. అక్కది ఎముకలేం చెయ్యి. ఎడమ చేతికి తెలియకుండా దాన ధర్మాలు ఎన్ని చేసిందో. కుడి చేత్తో పార్వతికి రక్తదానం చేసినా దానిలో రవ్వంత కూడా కదలికలేదు. సరే, పూజలు పునస్కారాలు చేస్తే ఏమైనా మార్పు వస్తుందని మిమ్మల్ని రప్పిస్తే మీరేమో పుష్కరాలు చేసే గోదారికి అఖిలకి స్వయంగా వెళ్లి ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేయించాలంటారా? ఏమనుకుంటున్నారు? అఖిలక్క పార్వతి కోసం రక్తం ఇవ్వడమే ఎక్కువ, అలాంటిది వెళ్లి గోదావరి నీళ్లు తీసుకురావాలా? భవానీ మీరు ఆగండక్క. అరే, అద్దు అదుపు లేకుండా పోయింది. ఏదో సామెత అన్నట్టు ఇటెట్రా అంటే ఇల్లంతా నాది అన్నారట. అఖిలక్క వెళ్లే సమస్య లేదు. పార్వతికి చావు రాసుంటే చస్తుంది తప్ప. భవానీ ఆపుతావా? పిన్ని, అమ్మకి లేని ఇబ్బంది నీకెందుకు? పార్వతి ప్రాణాలు కాపాడడానికి ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదనుకున్నా మనం ద్రాక్షారామం వెళ్ళలేమా? మనం వెళ్దామంటే ఒక్కొక్కరం ఒక్కో బెంచ్ కారేసుకుని వెళ్తాం చిన్నబాబు. అఖిలక్క మాత్రమే అభిషేకం చేయాలని అయ్యగారు సెలవిచ్చారుగా. శర్మగారు, అఖిలే ఎందుకు అభిషేకం చేయాలి? దాడి చేయగల జీవికి దానం చేయగల గుణం ఉంటుంది. అఖిలాండేశ్వరి గారు సింహరాశిలో పుట్టారు. ఆ రాశి వారైతేనే ఫలితం ఉంటుంది. అక్కెలా వెళ్తుందండి? ప్రమాదం జరిగింది మా వాళ్ళకి కాదు, మా ఇంట్లో పని మనిషికి. అక్క వెళ్ళదు. అర్థం లేకుండా మాట్లాడకండి. పెదబాబు దేవేంద్రది కూడా సింహారాశే కదా శర్మగారు. ద్రాక్షారామానికి పెదబాబుని పంపిస్తే ప్రయోజనం లేదు, ఫలితం ఉండదు. పెదబాబు గారిది సింహరాశి అయిన మఘా నక్షత్రం 3వ పాదం, అమ్మగారిది ఉత్తర ఫల్గుని 1వ పాదం. పార్వతీ జాతకానికి ఇది కలుస్తుంది. అఖిలాండేశ్వరి గారు రక్తం ఇచ్చినందుకే జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు ద్రాక్షారామానికి వెళ్తే చెవులు కొరుక్కుంటారు. మీరు చెప్పిన నక్షత్రం, పాదం, రాశి ఇవన్నీ కలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి రావచ్చు కదా సిద్ధాంతి గారు. ఎవరైనా ఉన్నారా అమ్మా?
మమ్మల్ని అడుగుతారేంటండి? మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పండి. ఎంతో మందికి జాతకాలు చెప్పే ఉంటారు కదా. అఖిలాండేశ్వరి అమ్మగారిది అపూర్వమైన జాతకం. ఇలాంటి పూర్వోత్తరాలు ఉన్న వాళ్ళెవరూ ఇప్పటి వరకు ఎదురుపడలేదు. అఖిల జాతక నక్షత్రాలు సరిపోలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో జల్లెడ పడదాం శర్మగారు. ఎంక్వైరీ చేయడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో. ఖర్చుని మాట్లాడతావే గాని ప్రాణాలు నిలబెట్టడం ఎలా అని ఆలోచించవా? అమ్మగారు, మిమ్మల్ని అడగరాదు అనుకుంటూనే నా బిడ్డకు రక్తం ఇమ్మని అడిగాను. రక్తం పంచుకు పుట్టినోళ్లే నెత్తురీయటానికి ఆలోచిస్తారు. అట్టాడిది నమ్మొచ్చిన వాళ్ళని కడుపులో ఎట్టి చూసుకోవాలని నా కూతురికి రక్తదానం చేశారు. ఇప్పుడు తాచారామం పోయి మీరు అభిషేకం చేస్తే నా బిడ్డకు మాట వస్తుంది అంటున్నారు సాములోరు. అడగకూడదు అనుకున్నాను గాని అమ్మని అడగకపోతే ఇంకెవరిని అడగాల? అందుకే అడుగుతున్నానమ్మా. అమ్మగారు, మేము సచ్చే వరకు మీకు సేవ చేసుకుంటామమ్మా. మా అక్కను బతికించండి అమ్మా. పాతికేళ్ల విశ్వాసానికి పుట్టిన పార్వతి ప్రాణాలు నిలబెట్టడం కోసం ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదనుకున్నప్పుడు, తను బ్రతికి బయటపడినప్పుడే మా అభిమానానికి అర్థం ఉంటుంది సిద్ధాంతి గారు. హనుమంతు, ఒకసారి మాట చెప్పడం ఇవ్వడం జరిగాక తప్పేది లేదు. నీ కూతురు మళ్ళీ మామూలు మనిషి అవుతుందంటే నువ్వడక్కపోయినా ఎంత దూరానికైనా నేను అడుగేస్తాను. సిద్ధాంతి గారు, అమ్మా, గ్రహణం ఎప్పుడు? రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 6 గంటల సేపు మహాగ్రహణం. ఈలోగా మీరు అభిషేకం చేయించుకుని రావాలమ్మా. ఈ రాత్రికే మనం బయలుదేరుతున్నాం హనుమంతు. కార్ రెడీగా పెట్టు. అలాగే అమ్మా. ఇంట్లో సర్వదోష నివారణ హోమం జరిపించండి. పూజలు, అర్చనలు, అభిషేకాలు సిటీలో ఉన్న అన్ని గుళ్లలోనూ జరిపించాలి. అఖిల, శర్మగారితో ఈ కార్యక్రమాలన్నీ నేను పూర్తి చేయిస్తాను. నువ్వు వెళ్ళిరా. సిద్ధాంతి గారు, 5 స్టార్ హోటల్ ఉన్న పావనిది ఏ స్టారో తెలీదు గాని అఖిలక్కకి తోడుగా అయితే వెళ్ళొచ్చు కదా. నిక్షేపంగా వెళ్ళొచ్చమ్మా. విజయ. ఓకే మ్యామ్. తీసుకోండి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అఖిలాండేశ్వరి వెంట నన్ను వెళ్ళమంటున్నావెందుకు? ద్రాక్షారామానికి ఫ్రీగా పోయి విభూది రాసుకొస్తామని చెప్పట్లేదు. అఖిలక్క తలుచుకుంటే అండమాన్ దీవులకైనా అంగారక గ్రహానికైనా వెళ్ళొస్తుంది. అక్కడికి తోడు వెళ్ళమంటావా నన్ను? పూర్తిగా వినవు కదా. నేను అక్క వెంట వస్తానంటే వద్దంటుంది.
ఆ తర్వాత ఎందుకు అడిగిందా అని లోతుగా ఆలోచిస్తుంది. నా ప్లాన్ తెలిసిందంటే గోదాట్లో నన్ను చంపి అస్థికల్ని గంగలో కలుపుతుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేసావు భవానీ? నాకన్నా నువ్వు కొంచెం తెల్లగా గ్లామర్గా ఉంటావు. మనసులో ద్వేషం ఉన్నా మొహం మీద కనపడదు. అది ప్లస్ పాయింట్. అఖిలక్క వెంట వెళ్ళి అభిషేకం చేయించకుండా అడ్డుకో. గ్రహణం పూర్తయ్యేలోపు సంజీవని వాటర్ పట్టుకొచ్చి పార్వతి గొంతులో పోయకపోతే మళ్ళీ గ్రహణం పట్టేదాకా పార్వతికి చలనం రాదు. అయినా నేను అప్పటిదాకా దానికి చావు రాకుండా చూస్తానా? నా ప్రయత్నాలు నేనిక్కడ చేస్తూ ఉంటాను. నీ పన్ను చేసేయ్. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావేమో భవానీ. అఖిలాండేశ్వరికి అనుమానం వస్తే నా కూతురి పెళ్లి కాదు, ముందు నాకు అంత్యక్రియలు చేస్తుంది. ఇందులో ఉన్న థ్రిల్ నీకు తెలీదు. ఒక్కసారి ఐశ్వర్యతో డిస్కస్ చేయి, ఎగిరి గంతేస్తుంది. ఎక్కడుంది? పార్వతి కోమాలో కొట్టుకుంటుందంటే చూసి వస్తానని హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్ళిందా? అయితే మన పనిలో సగం ఐశ్వర్య చేసేస్తుంది. షర్లీ, ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. హాయ్ పార్వతి, హౌ ఆర్ యు? బాలేనని కూడా చెప్పలేవు. అసలు నువ్వు బతుకుతానన్న మాట కూడా అనలేవు. ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పి కోమాలోకి వెళ్ళావేంటే? నాతో చెప్పిన మాటలు, తీసుకున్న ప్రామిస్లు ఇవన్నీ తలుచుకుని నువ్వు గ్యారంటీగా చచ్చిపోతావనుకున్నాను. చావలేదు, అలాగని లేవలేవు. హాఫ్ డెడ్. అఖిలాండేశ్వరి ఆంటీ నీకు రక్తం ఇవ్వడం, నువ్వు కోమాలోకి వెళ్తే అభిషేకం చేయించడానికి ద్రాక్షారామం వెళ్ళాలనుకోవడం, ఇవన్నీ అవసరమా చెప్పు? నేను చెప్తుంటే అటెటు చూస్తున్నావేంటి? ఏముంది అక్కడ? శూన్యం. ఎస్, శూన్యంలో కలిసిపోవాల్సిన దానివి ఇంకా ఉన్నావు. ఉండద్దు, పో, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. నేను మహిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నాను గాని నీ గురించి ఆలోచించదలుచుకోలేదు. నువ్వు జ్ఞాపకంగా కాదు, కలగా మిగిలాలి. ఆ తర్వాత చెరిగిపోవాలి. అలా జరిగిపోవాలి. నా మాట విని వెళ్ళిపో. నాకు తెలిసి నువ్వు పోతావు, చచ్చే పోతావు. అవునా?